మనిషి బతికే ఉంటాడు, కానీ స్పందించడు, పిలిచినా పలకడు, కనీసం కన్ను కూడా విప్పలేడు. అదే కోమా. వైద్య శాస్త్రంలో అత్యంత క్లిష్టమైన, గుండెను పిండేసే పరిస్థితి ఇది. అసలు కోమాలోకి మనిషి ఎందుకు వెళ్తాడు? ఒకసారి కోమాలోకి వెళ్లిన వ్యక్తి తిరిగి రావటానికి ఎంత సమయం పడుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా మనం మాట్లాడే మాటలు, మన ఏడుపులు వారికి వినిపిస్తాయా? ఈ ప్రశ్నలన్నిటికీ మెడికల్ సైన్స్ ఇస్తున్న సమాధానాలేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కోమా అనేది ఒక తీవ్రమైన అపస్మారక స్థితి. మెదడుకు తీవ్రమైన గాయం కావటం, పక్షవాతం, మెదడుకు ఆక్సిజన్ అందకపోవటం లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల మనిషి ఈ స్థితిలోకి వెళ్తాడు. ఈ సమయంలో మెదడు తన సాధారణ విధులను నిర్వర్తించలేదు. రోగి శ్వాస తీసుకోవడానికి, ఆహారం అందడానికి కూడా పూర్తిగా మెడికల్ యంత్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రతి రోగి పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ దల్జీత్ సింగ్ గారి విశ్లేషణ ప్రకారం రోగి కోలుకోవటం అనేది మెదడుకు ఎంత మేర నష్టం జరిగింది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. గాయం స్వల్పంగా ఉంటే కొద్ది రోజుల్లోనే స్పృహలోకి రావచ్చు, కానీ నష్టం తీవ్రంగా ఉంటే నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. రోగి వయస్సు, వారి శారీరక దృఢత్వం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇదే అత్యంత ఆసక్తికరమైన అంశం. మెడికల్ పరిశోధనల ప్రకారం కోమాలో ఉన్న చాలా మంది రోగులు తమ చుట్టూ జరిగే శబ్దాలను, వారి ఆత్మీయుల మాటలను వినగలుగుతారు. అయితే వారు తిరిగి స్పందించే స్థితిలో ఉండరు. అందుకే కోమాలో ఉన్న వారి దగ్గర ప్రతికూలంగా మాట్లాడకూడదని వైద్యులు చెప్తుంటారు. వారి మనసులో ఆశను నింపే మాటలు, ఇష్టమైన పాటలు వినిపించడం వల్ల వారి మెదడులో సానుకూల కదలికలొచ్చే అవకాశం ఉంది. కోమాలో ఉన్న రోగికి మందులతో పాటు నిరంతర సంరక్షణ, పరిశుభ్రత చాలా అవసరం. సరైన పోషకాహారం, వెంటిలేటర్ సాయంతో పాటు కుటుంబ సభ్యుల ప్రేమ, స్పర్శ వారిని మళ్లీ మామూలు మనిషికి చేయడానికి దోహదపడతాయి. మెడికల్ సైన్స్ పురోగతి వల్ల ఇప్పుడు చాలా మంది కోమా నుండి బయటపడి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. కోమా అనేది ప్రాణం పోయే స్థితి కాదు, అది మెదడు తీసుకునే ఒక విశ్రాంతి లాంటిది. సరైన సమయంలో చికిత్స, ఆత్మీయుల తోడు ఉంటే అద్భుతాలు జరగొచ్చు.